సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా దినాన్న వాక్య సందేశం అందించడానికి మన మధ్యలోనికి మాట్లాడుకోండి దేవుని సేవకులు మరి సుజన్ ఫ్రాన్సిస్ గారు. మరి వారు హైదరాబాద్లో పరిచర్య చేస్తున్నారు. హైదరాబాద్లో పరిచర్య చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య నిమిత్తం తిరుగుతూ దేవుని యొక్క సేవలో సాగుతున్న సేవకులు మరి చెల్లి మరి డారతి మరి వారు కూడా మన మధ్యలోకి వచ్చారు. మరి న్యూ కపుల్ వారిద్దరు కూడా మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. మనకి దేవుని సేవకులు పురుషోత్తం గారు మరి కడిలి మరి ఒకసారి మన మధ్యలోకి రావడం జరిగింది. వారి యొక్క కుమార్తె చెల్లి డారతి మరి నూతనంగా వివాహం జరిగింది. మరి ఈ రోజున దేవుని వాక్యం అందించడానికి వచ్చిన దైవజనులు మరి సుజన్ ఫ్రాన్సిస్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి పిలుస్తుండగా దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. సో చేపలు కొడుతూ ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే చెల్లి డార్తని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కూడా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలని, ఇటు అటు తిరగొద్దు. మరి జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. ముందుగా మన మధ్యలో ఉన్న మరి దేవుని సేవకురాలు మరి చెల్లి డారతి మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందించాలని సమయాన్ని వారికి ఇస్తా ఉన్నాను. మరి తదుపరి దైవజనులు సుజన్ ఫ్రాన్సిస్ గారు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. ముందుగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘ సేవకులు సురేంద్ర అన్న గారికి కూడా దేవుని పేరిట నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దామండి. పరిశుద్ధుల జీవాధిపతి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ పేరట నేను నిలబడి ఉన్నాను తండ్రి. నీ మాటలు నా నోటిలో ఉంచండి అయ్యా. మాకు కావలసిన వాక్కును, మాకు కావలసిన జీవాహారాన్ని మాకు దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రాణాత్మ శరీరాలని యేసు రక్తంతో నేను సీల్ చేస్తున్నాను. ఈ ప్రార్థన మీరు ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సరే అండి, మనందరికీ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు గారు తెలుసా అండి? యాకోబు గారు రైట్. సో యాకోబు గారి జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. కానీ మనం ఒక సంఘటనను మాత్రం మనము ధ్యానిద్దాం. మరి యాకోబు గారికి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరు దీనా. మరి దీనా జీవితంలో ఒక చేదైన అనుభవం జరిగింది. దీనా యాకోబు గారు ఒక స్థలం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తుండగా మధ్య మార్గంలో ఒక ప్రాంతంలో దీనా చెరిపివేయబడింది. అంటే యాకోబు జీవితంలో అవమానం ఎదుర్కొన్నాడు. రెండవది, ఈ జరిగిన సంఘటనను బట్టి ఏం జరిగిందంటే యాకోబు గారి యొక్క కుమారుల్లో 2 కుమారులు ఆ ఊరిలో ఉన్న రాజుగారిని రాజకుమారుడిని చంపేస్తారు. అంటే అక్కడ హత్య జరిగింది. ఆ హత్య జరగడం వల్ల యాకోబు గారికి భయం వేసింది. ఎందుకు? అక్కడ ఉన్న వారందరూ వచ్చి యాకోబు సంతతిని చంపేస్తారని. మీరు ఎప్పుడైనా సరే మీకు తెలియని ఊరు, తెలియని ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు ఆ రాజుని, రాజకుమారిని చంపేస్తే ఆ ఊర్లో వాళ్ళు ఊరుకుంటారా అండి? ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చేస్తారా ఊర్లో వాళ్ళు? అందరూ కలిసి వచ్చి ఆ పరాయి దేశం నుంచి వచ్చిన వ్యక్తిని చంపేస్తారు. అవునా కాదా? ఇదే జరిగింది యాకోబు గారి జీవితంలో. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే యాకోబు గారి జీవితంలో మొదటి అవమానం గుండా వెళ్తున్నారు. రెండవది, భయము యాకోబుని ఆవరించింది. 3, ఆ స్థితిలో యాకోబుకు ఏమి చెయ్యాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఈరోజు మీరు కూడా మీ జీవితంలో అవమానం గుండా వెళ్ళొచ్చు. లేని అట్లా మీ జీవితంలో భయం మిమ్మల్ని ఆవరించి ఉండవచ్చు. లేదంటే మీకున్న స్థితిని బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ శ్రమలు బట్టి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో మీరు ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు అలనాడు యాకోబుకి ఇచ్చిన మాటనే దేవుడు మీకు కూడా మాట్లాడుతున్నారు. ఆదికాండము 35వ అధ్యాయము
మొదటి వచనం చదవండి దయచేసి ఎవరైనా. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. సరిపోతుందండి. కొన్నిసార్లు దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్ అంటే ఇది చెయ్యి, ఏదైనా ఒక విషయం చెప్పి ఇది ఇలా ఈ విధంగా చెయ్యి అనే దాన్ని ఇన్స్ట్రక్షన్ అంటారు. సో యాకోబు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏమి ఇచ్చారు? ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పలానాది చెయ్యి అని. అసలు దేవుడు ఏం చెప్పారు అంటే చూస్తే, మొదటిది నీవు లేచి. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోయిన స్థితిలో ఉంటాం, కానీ దేవుడు ఏమంటున్నారు? నువ్వు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి నువ్వు కృంగిపోకుండా లేవమంటున్నాడు. లేచి రెండవది దేవుడు ఏం చెప్తున్నారంటే, బేతేలునకు వెళ్ళి. బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరం అనగా దేవుని యొక్క సన్నిధి నివసించే స్థలము. ఇప్పుడు మీరు ఆదివారం చర్చకు వస్తున్నారు, కరెక్టే, వెరీ గుడ్, అది మనం చేయాలి. మరి మిగిలిన రోజులు కూడా మనం దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడొస్తుందండి? మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలంటే దేవునికి ఎక్కువగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మనం దేవునితో ఎక్కువ సహవాసం చేసినప్పుడు ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం నివసించే వారముగా ఉండాలి. మూడవది దేవుడు ఇంకొకటి చెప్తున్నారు, బలిపీఠమును కట్టమంటున్నారు. బలిపీఠము అంటే దేనికి సాదృశ్యము? ఎక్కడైతే బలి ఇస్తామో దాన్ని బలిపీఠం అంటాం. బలిపీఠము బలిస్తాం. బలి దేన్ని ఇస్తాము? ఏది పడితే అది ఇస్తామా? ఏమి ఇస్తామండి? శ్రేష్టమైనది ఇస్తాం. ఈరోజు మన జీవితాల్లో దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుంది? అది మీ జీవితంలో నుంచి తీసివేయబడుతుంది. బలిపీఠము కట్టాలి. మనము దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. వెళ్ళు. మూడోది అక్కడ నివసించు. ఎక్కడ నివసించాలి? దేవుని సన్నిధిలో నివసించు. నాలుగవది ఆయనకి బలిపీఠము కట్టాలి. కనుక ఎప్పుడైతే మనము ఆ రోజు దేవుడు చెప్పిన మాట, దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ యాకోబు గారు విన్నారు, చేశారు. అది చేసిన తరువాత ఏమి జరిగింది యాకోబు జీవితంలో అనేది చూసినట్లయితే 35వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క మాటను విన్నవారమై ఉండి, దేవుని చెప్పిన మాటను మనం వినేవారంగా ఉండి, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అయ్యే వారంగా ఉంటే మన శత్రువు పైన దేవుని భయం వస్తుంది అంటాడు. దేవుని భయం అంటే ఏంటండి? ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, గాడ్స్ టెర్రర్ అని ఉంటుంది. అంటే నిన్ను ముట్టడానికి నీ శత్రువుకు తెలుస్తుంది. అది మీ శత్రువు అది ఏ రూపంలో ఉండొచ్చు. లేదంటే సాతాన్ని మిమ్మల్ని అటాక్ చేయొచ్చు, సాతాన్ని మిమ్మల్ని శోధించవచ్చు. ఆ సాతాను కూడా మీరు ముట్టాలంటే ఎవరికి భయం వేస్తుంది? సాతానికి భయం వేస్తుంది. ఎప్పుడు వేస్తుంది? మనము దేవుని మాట వినేవారంగా ఉన్నప్పుడు, దేవునికి లోబడి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క భయం ఎవరి మీదకి వస్తుంది? మన శత్రువు పైనకి వస్తుంది. వారు యాకోబు కుమారులను తరుమలేదు. నీవు దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటే గనుక నిన్ను ఎవరు కూడా ముట్టలేరు, సాతాను కూడా నిన్ను తరుమలేడు. మూడవది 10వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతన్ని ఆశీర్వదించెను. నీవు దేవునికి లోబడి వ్యక్తిగా ఉంటే గనుక దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నెక్స్ట్ 10వ వచనంలోనే చూసినట్లయితే, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. నీవు గనక దేవుని మాట వినే వ్యక్తిగా ఉంటే, ఆ రోజు దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారు. యాకోబు అంటే అతని యొక్క స్వభావం ఎలాంటిదంటే మోసగించే స్వభావం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు అని. అంటే ఇక్కడ నీవు దేవుని మాట విని దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నీ స్వభావాన్ని దేవుడు మారుస్తాడు. మేబీ అప్పటి వరకు నువ్వు లోకల్లో ఉండొచ్చు, కానీ నువ్వు దేవునితో పోరాడి దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకునే వ్యక్తిగా కూడా దేవుడు
చేస్తాడు. కనుక ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోకూడదు. మీకు తెలుసా అండి, మనకి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన విషయాలు, గొప్ప కార్యాలకి దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రాసెస్ చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఎక్కడ తీసేయాలో అనవసరమైన విషయాలు తీసేస్తాడు. సరైన రీతిలో మనల్ని నిర్మిస్తాడు. గొప్ప కార్యాల కోసం మనల్ని సిద్ధపరుస్తున్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి. కనుక నేను జస్ట్ లాస్ట్లో మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, కన్క్లూజన్ ఇస్తున్నాను. దీనివల్ల ఏం జరుగుతుంది, దేవుని మాట వినడం వల్ల ఏం జరుగుతుంది? శత్రువు యొక్క భయం ఎవరి మీదకి వస్తుంది? క్షమించండి, దేవుని యొక్క భయం ఎవరి మీదకి వస్తుంది? శత్రువు పైనకి వస్తుంది. శత్రువు అంటే ఆ మనిషి ఈ మనిషి కాదండి. మనకి ఒకే ఒక్క శత్రువు ఎవరు? సాతాను. మీకు అటాక్ మనుషుల నుంచి వచ్చిందంటే ఆ మనిషి చేసినట్టు కాదు, సైతానే వాళ్ళని అవతలను ప్రేరేపించి కీర్చి మన పైకి తోస్తాడు. అర్థమవుతుందండి? సో దేవుని యొక్క భయం శత్రువు పైకి వస్తుంది. రెండవది, మనల్ని ఎవరు ముట్టలేరు, తరమలేరు. మూడవది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నాలుగవది చాలా ఇంపార్టెంట్, దేవుడు మన స్వభావాన్ని దేవుడు మారుస్తాడు. కనుక ఈ నా చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి